హలో హాయ్ నమస్తే మీకు. భూపాలపల్లి జిల్లాలోని మంతి నియోజకవర్గం అనేది అన్ని రంగాల్లో వెనుకబడ్డది. అక్కడ ఎక్కడ పల్లెలలో ఎక్కడ వేసిన కుంగడి అక్కడే ఉండడం జరిగింది. ప్రేమైన మిత్రులారా, అక్కడ ఉండే ప్రజలారా ఆలోచించాలి. ఈ పలిమెల మండలంలోని మొదటి గ్రామం, అక్కడ రేషన్ షాప్ లేకపోవడం చాలా బాధాకరం. ఈ మోదేడు గ్రామంలో ఉండే ప్రజలు రేషన్ లబ్ధిదారులు పంకెనకెళ్ళి 9 కిలోమీటర్లో ఉన్న పంకెనకెళ్ళి అక్కడ రేషన్ బియ్యం తీసుకోవాల్సిన దుస్థితి అక్కడ ఉండడం జరిగింది. రోజు 4 కూలి చూసిన వ్యక్తులు అక్కడ నుండి మోదడి గ్రామం నుండి పలిమెలకెళ్ళి రేషన్ బియ్యం తీసుకోవాల్సిన దుస్థితి అక్కడ ఉండడం జరిగింది. ఒక్కరికి ఛార్జీ 70 రూపాయల ఛార్జీ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కామన్పల్లి గ్రామంలో 6 కిలోమీటర్ల దూరం ఉన్న పలిమెల మండలానికి వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోవాల్సిన దుస్థితి అక్కడ ఉండడం జరిగింది. ట్రాక్టర్ల లేదా ఆటోల లేదా వెళ్ళి ఆడ బియ్యం తీసుకోవాల్సిన దుస్థితి ఉండడం జరిగింది. ఒక్కరికి ఛార్జీ 70 రూపాయల ఛార్జీ కావడం జరుగుతుంది. ఆడ రోజు 4 కూలి చూసిన వ్యక్తులు ఈ 70 రూపాయలు పెట్టవలసిన దుస్థితి అక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ మంత్రి ఒక మాట చెప్తే అక్కడ ఆ పల్లెలలో రేషన్ షాపులు, రేషన్ కేంద్రాలు ఏర్పరచడం సాధ్యమవుతుంది. అయినా కూడా ఆయన ఈ పల్లెల అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మహాముత్తార మండలంలోని రెడ్డిపల్లి వాస్తులు 3 కిలోమీటర్ల దూరం ఉన్న కనుకునూరులో వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా ద్విచక్ర వాహనంలో లేదా ఆటోలో వెళ్ళి తీసుకోవాల్సిన దుస్థితి ఉండడం జరిగింది. సింగంపల్లి ప్రజలు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న యత్నారంకు వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోవాల్సిన దుస్థితి ఉండడం జరిగింది. ఇంత ఉన్నా కూడా అక్కడ ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఆ పల్లెలలో రేషన్ షాపులు ఏర్పాటు చేసి అక్కడికి ప్రజల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అక్కడ ఎమ్మెల్యే ఉండాలి. ఇలాంటి గ్రామాలు 10ల సంఖ్యలో ఉండడం జరిగింది. ఇప్పటికైనా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీహరిబాబు గారు ఈ పల్లెలను పట్టించుకొని అభివృద్ధి పదంలో ముందు వచ్చే విధంగా ఈ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.